తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులు 7,500 రూపాయలు మొదటిగా ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదు. మనకి 7,500 రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం మనకి ఇప్పటివరకు 6,000 రూపాయలు ఎకరం చొప్పున పంపిణీ చేయడం అయితే జరిగింది. మనకి ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారండి. మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,100 కోట్ల రూపాయలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. 5 ఎకరాలు, 6 ఎకరాలన్నర, 7 ఎకరాలు సంబంధించిన రైతన్నల ఖాతాలలో మనకి 12 నుంచి 1,800 కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేయబోతున్నారండి. అదేవిధంగా ఎవరైతే సాగులో ఉన్నటువంటి రైతన్నలు, అర్హులై ఉన్నటువంటి రైతన్నలు అయితే ఎవరైతే ఉన్నారో చాలామంది ఆందోళన అయితే చెందుతున్నారు. కింద కామెంట్లు అనేది చేయడం అయితే జరుగుతుంది. పెట్టుబడుల సాయం కింద మాకు 6,000 రూపాయలు ఎకరానికి చొప్పున ఇప్పటివరకు జమ కాలేదని. సో వాళ్ళందరికీ ఎందుకు రైతు భరోసా డబ్బులు జమ కాలేదు, మనకి ఈరోజు అయినా ఆ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారా లేదా అన్నదానిపై మీకు ప్రూఫ్తో సహా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో తప్పకుండా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మీకైతే అర్థమవుతుంది అప్డేటు. మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు సర్వీస్ నంబర్లు అనేది అధికారులకు సూచించడం అయితే జరిగింది. మనకి ఏదైతే సాగులో ఉన్నటువంటి రైతన్నలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారు కదా, మనకి చాలామంది భూములు అనేది పట్టాలు అనేది తొలగించడం అయితే జరిగింది. కొంచెం మనకి ఎకరం ఉన్నవారు పట్టాలు చేంజ్ చేసుకొని అద్దె ఎకరం చేసుకున్న వారందరూ, సో అటువంటి వారందరికీ ఒకరికి రైతు భరోసా డబ్బులు పడకపోవడం, ఒకరికి రైతు భరోసా డబ్బులు పడడం అయితే జరుగుతుంది. మనకి పట్టబాస్కులు మనకి ఏదైతే ఈ జాగాలు పంచుకున్న వారు ఎవరైతే ఉన్నారో అవి మొత్తంగా సర్వీస్ నంబర్లు ఎక్కకపోవడం కారణంగా, ఒకటే నంబర్ మీద ఉండడం కారణంగా సర్వీస్ నంబర్లు అనేది బ్లాక్ చేయడం అయితే జరిగింది. కొంతమందికి కూడా సాగులో ఉన్నటువంటి వారు కూడా సర్వీస్ నంబర్లు అనేది బ్లాక్ కావడం అయితే జరిగింది. సో ఇక రైతు సహాయక కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై చేసినట్లయితే, చెప్పినట్లయితే మీ అక్కడున్న ఏం చేయాలి, ఎట్లా చేస్తే రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ అవుతాయో వాళ్ళైతే చెప్తారు. మనకి ముఖ్యంగా ఈరోజు రానున్న 4 గంటలలో ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు అన్న దానిపై మనకి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే చెప్తాను. అదేవిధంగా వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది. సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాగులో ఉన్నటువంటి పెట్టుబడుల సాయం కింద మనకి 4, 5, 6 ఎకరాలు ఉన్నవారికి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారు. మనకి అదేవిధంగా మనకి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి అర్హులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలో జమ కాని వారికి కూడా ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు. అంటే మనకి 4వ విడత, 5వ విడత నడుస్తుంది కాబట్టి ఓన్లీ 4, 5 అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలా కాకుండా మనకి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 7 ఎకరాలు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజు డబ్బులు అనేది పంపిణీ చేస్తారు. ఏ జిల్లాలలో అంటే మనకి సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, మహబూబ్ నగర్, నిర్మల్, సిద్దిపేట, ఆదిలాబాద్, మనకి మెదక్, కామారెడ్డి, మనకైతే జోగులాంబ, గద్వాల్, అదేవిధంగా నిర్మల్, మంచిర్యాల, సిరిసిల్ల, అదేవిధంగా వనపర్తి, మనకి ఇటువంటి జిల్లాలో కొనసాగగా అనగా మనకి సమయం 2 నుంచి మనకి 4 గంటలలో రైతు భరోసా డబ్బులు ఖాతాలోనైతే క్రెడిట్ కాబోతున్నాయి. ఈరోజు ఫోన్ నంబర్లకు అనేది మెసేజ్లు అనేది రావడం అయితే జరుగుతుంది. రైతు భరోసా డబ్బులు క్రెడిట్ అయినట్టుగా అని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.